వెయిట్ పిల్లలకి జాబ్లు వస్తే అమ్మా నాన్నల్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే సొసైటీ అంటే మనం ఏదో కొంచెం పిసినారు వాళ్ళలాగా ఏమి చేయలేని వాళ్ళలాగా అంటే మన మీద ప్రెషర్ పెంచుతున్నారు అనమాట. మనకు జాబ్లు వచ్చిన వెంటనే ఏం చేయాలి, ఏవో ఒకటి కొనేయాలి, అమ్మ నాన్నకి ఇచ్చేయాలి అన్నట్టు. అంతేగాని మనం సెట్ అవుతున్నామా లేదా, ఆ పిల్లలు ఎంత కష్టాలు పడుతున్నారు అనేది మట్టుకు చూడట్లేదు అనమాట. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే, రీసెంట్ గా మా నాన్నగారికి ఏమో పాత బైక్ ఉందనమాట, చాలా పాత బైక్ అది. ఓకేనా, నాకు జాబ్ వచ్చినా సరే గానీ నేనేమి కొత్త బైక్ ఏమి కొనలేదు. అయితే ఎప్పుడు చూసినా ఏమని అడుగుతారు తెలుసా, మా నాన్నకి ఎదురుగానా చాలా మంది మా ఊర్లో ఉన్న వాళ్ళు, అదేంటి మీ పాపకు జాబ్ వచ్చింది కదా ఇంకా పాత బైక్ మీదే తిరుగుతున్నావా, ఎన్ని రోజులు తిరుగుతావు, ఈ మాత్రం కూడా కొనిపెట్టలేవా అని. అంటే మా నాన్నగారి అలా బ్యాడ్ గా థింక్ చేస్తారని నేను అనుకోవట్లేదు. బట్ తనకు ఒక్క ఆలోచన వస్తుంది కదా, నేను ఎందుకు కొనట్లేదు, నాకు ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే నాకు స్కూటీ రాదు, నేను నేర్చుకోవాలి, మా అమ్మగారికి రాదు. అండ్ మా నాన్నగారు ఏంటి, తనకు హ్యాబిచువేట్ అయ్యారు ఆ బైక్ తోని, దాని మీద వెళ్ళడం రావడం ఈజీ, అంటే తనని ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలిసిపోయింది మా నాన్నగారికి. అదే కొత్త బైక్ కొంటే చాలా కష్టం, ఏమంటారు దాని గేర్లు ఉంటాయి, అవి ఉంటాయి. ఆ పాతకాలం మనిషిగా అతనికి టైం పడుతుంది నేర్చుకోవడానికి. అండ్ అది నా ఇష్టం కదా, నేను ఎప్పుడు కొని ఇవ్వాలి అన్నది నా ఇష్టం కదా. ఎందుకు వీళ్ళు రుద్దుతారు, మీ అమ్మాయి ఇంకా కొనలేదా, ఇది ఇలా అంటుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అసలు ఇలా ఎంతమంది పిల్లలు ప్రెషర్ అవుతున్నారు. ఇప్పుడు జాబ్ వచ్చేసినంత మాత్రాన వాళ్ళు ఇట్లా జీనీలాగా మారిపోయి, అమ్మ నాన్న నువ్వేం కోరుకోవాలో కోరుకోండి, అక్క చెల్లి మీరు ఏం కోరుకోవాలంటే కోరుకోండి అని ఏం ఉండదు కదా. దే ఆర్ స్లోలీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని కదా. నేనైతే చాలా నాకు ఇష్టమైనప్పుడు నేను ఎఫోర్డ్ చేయగలుగుతాను, మా నాన్నగారు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాను అన్నప్పుడు నేను కొనిస్తాను. వీళ్ళందరూ ఎందుకు నా మీద ప్రెషర్ పెడతారు అన్నది, ఇలా ఎంతో మంది పిల్లలు నలిగిపోతారేమో అని అనిపించింది. అందుకే షేర్ చేసుకుంటాను ఈ వీడియో. బాయ్.